ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. $5,141,74,00,000తో టీటీడీ వార్షిక బడ్జెట్. శ్రీవారి ఆశీస్సులతో భక్తులకు మంగళ సూత్రాల విక్రయం. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయాలను వెల్లడించిన చైర్మన్ కరుణాకర్ రెడ్డి. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు. టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో స్వామివారికి ఆళ్వార్లకు ఆరాధనలు. తిరుపతి కపిలతీర్థంలో వైభవంగా ఊంజల సేవ. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారికి భక్తుల నీరాజనం. అభిషేక ద్రవ్యాల్లో బొజ్జగణపై అనుగ్రహం. పలు ప్రాంతాలలో ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు. తిరుమలలోని అన్నమయ భవనంలో సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు పాల్గొని పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 5,141,74,00,000తో వార్షిక బడ్జెట్ను ఆమోదించారు. అలాగే మంగళసూత్రాలను తయారు చేసి శ్రీవారి చెంత పూజాధికారులు నిర్వహించి ఆశీస్సులు పొంది విక్రయించాలని నిర్ణయించారు. అదేవిధంగా లక్ష్మీ కాసులను కూడా తయారు చేయాలని, లాభాపేక్ష లేకుండా భక్తులకు విక్రయించాలని సమావేశంలో తీర్మానించారు. ఆలయాల అభివృద్ధి, తిరుపతిలో వైద్య రంగంలో అభివృద్ధికి, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై పాలక మండలిలో నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డితో కలిసి మీడియాకు వివరించారు. పాలక మండలి సమావేశంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. దాన్ని మీ ముందు ప్రవేశపెడుతున్నాం. చాలా పదుల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి 5, 10, 2 గ్రాముల డాలర్లని టీటీడీ విక్రయిస్తున్నది. ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కానీ ధర్మ ప్రచారంలో భాగంగా హిందూ స్త్రీకి, మహిళకు అత్యంత పవిత్రమైనటువంటి మాంగళ్యాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి నూతనంగా మంగళ సూత్రాలను విక్రయించాలా, ప్రతి మహిళకు అంటే కొనుక్కునే వాళ్ళకి విక్రయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే కొత్తగా మంగళ సూత్రాలను తయారు చేసి, అది కూడా వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా మాంగళ్య ధారణ ఉంటుంది. అందువలన ఇవి 4-5 డిజైన్లను తయారు చేసి స్వామివారి పాదాల దగ్గర ఉంచి కాస్ట్ టు కాస్ట్, లాభాపేక్ష ఏమాత్రం కూడా లేకుండా, దాంతోపాటు లక్ష్మీ కాసులను కూడా విక్రయించాలని, తయారు చేయించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది ధరించినటువంటి మహిళ, స్త్రీమూర్తి మతాంతీకరణలను అడ్డుకోవటానికి ఈ మాంగళ్య ధారణ, స్వామివారి పాదాల చెంత ఉంచినటువంటి మంగళసూత్రాన్నే ధరించినటువంటి మహిళ, కట్టినటువంటి భర్త భవిష్యత్తులో ఇతర మతాలకు వెళ్ళేటువంటి అవకాశం లేదు అన్నటువంటి ఆలోచన. ఇది ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే 16-17 సంవత్సరాల క్రితం స్వామివారి అనుగ్రహంతో దాదాపు 32,000 సామూహిక వివాహాలను జరిపినప్పుడు స్వామివారి పాదాల చెంత ఉంచిన 2 గ్రాముల మంగళ సూత్రాన్ని ఆ 32,000 మంది మహిళలకు
టీటీడీ స్వయంగా అందజేయటం జరిగింది. మనకున్నటువంటి రిపోర్ట్ల ప్రకారం ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క మతాంతీకరణ కూడా ఆ దిగువ స్థాయి కుటుంబీకుల మధ్యన ఒక్కటి కూడా జరగలేదని, ఆనాడు ఎంతనో ప్రశంసలు అందుకున్నటువంటి విషయం ఇది. మతాంతీకరణలను అడ్డుకోవటానికి ఇది ఒక గొప్ప ప్రయోగమని ఆనాడు పీఠాధిపతులు కూడా ప్రశంసించినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం హైందవ స్త్రీకి ఇస్తున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి కానుకగా మంగళసూత్రాలను తయారు చేయాలని నిర్ణయించటం జరిగింది. టీటీడీ ఉద్యోగస్తుల ఇళ్ల స్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132 ఎకరాల స్థలంలో గ్రావెల్ రోడ్డు ఏర్పాటుకు టెండర్ ఆమోదించడం జరిగింది. టీటీడీ పోర్టు విభాగంలోని 70 మంది కాంట్రాక్టు లడ్డు, ట్రే లిఫ్టింగ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ కార్మికుల వేతనాలను స్కిల్డ్ లేబరుగా రూపాంతరం చెందించి వాళ్లకు ప్రస్తుతం ఉన్న దానికంటే పెచ్చుగా 15,000 రూపాయల వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. గతంలో పోర్టు కార్మికులకు చేసినాం, ఇప్పుడు మళ్ళీ లడ్డు ట్రే లిఫ్టింగ్ వాళ్లకు కూడా చేయటం జరుగుతున్నది. హైందవ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా వేద విద్యను వ్యాప్తి చేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలోని 6 వేద పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలను 35,000 నుంచి 54,000కు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది పాలక మండలి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 26 స్థానికాలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాలలో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా తగినంత సిబ్బందితో ఆలయ కైంకర్యాలు తదితర సేవలు నిర్వహించేందుకు నూతన పోస్టులు సృష్టించేందుకు ప్రభుత్వ ఆమోదానికి పంపడానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇందులో భాగంగా టీటీడీ అనుబంధ ఆలయాల్లో 227 వేదపారాయణదారులు, అధ్యాపక మేళం సిబ్బంది పోస్టులు, టీటీడీ విలీనం చేసుకున్న ఆలయాలలో 288 అర్చక, పరిచారక, పోర్టు వర్కర్, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్, వేదపారాయణదారు, మేళం సిబ్బంది పోస్టులు ఉన్నాయని తెలియజేస్తున్నాం. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తిరుపతి జిల్లాకు మాత్రమే కాకుండా యావత్ రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 300 పడకలను 1,200 పడకలుగా మార్చటానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా 30 ఏళ్లకు పైగా నిర్మించినటువంటి ఆసుపత్రి భవనాలను పెరుగుతున్నటువంటి రోగుల అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించేందుకు 148 కోట్లతో టెండర్ను కూడా ఆమోదించటం జరిగింది. తిరుమలలోని ఆకాశగంగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2 వరుసల రహదారిని 4 వరుసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు గతంలోనే పాలక మండలి నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించి 30 కోట్లతో టెండర్ను ఆమోదం చేయటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశవ్యాప్తంగా విచ్చేసేటువంటి భక్తుల సౌకర్యార్థం 2.5 కోట్లతో సప్తగిరి సత్రాలు 6-7 బ్లాకుల అభివృద్ధి పనుల కోసం టెండర్ను ఆమోదించటం జరిగింది. తిరుమలలోని వెంకటేశ్వర, ఆదిశేషు, శంకుమిట్ట విశ్రాంతి గృహాల అభివృద్ధి, పెయింటింగ్ పనుల కోసమని 10 కోట్ల రూపాయల మంజూరుకు పరిపాలన అనుమతి తీసుకోవటం జరిగింది. ఆకాశరాజు నిర్మించిన అతి ప్రాచీనమైన నారాయణవనంలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి అది పురాతనమైనటువంటిది, పాడుబడ్డటువంటి స్థితిలో ఉన్న కారణంగా దానికి రాజగోపురం, రాతి ప్రాకారం నిర్మాణం చేయాలని నిర్ణయించి 6,90,00,000 రూపాయలు వెచ్చించటానికి మంజూరు చేయటం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లలకు ప్రత్యేకించి వైద్య సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు తిరుపతి నగరంలో శ్రీవారి పాదాల చెంత పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని చేయటమైనది. ఆ విషయం అందరికీ తెలిసిందే. భారతదేశంలోనే చిన్నారులకు సంబంధించి ప్రత్యేక సూపర్ స్పెషాలిటీగా
ఆవిర్భవించనున్న ఈ ఆసుపత్రిని ఇకపై పద్మావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్గా వ్యవహరించటం జరుగుతుంది. టీటీడీ పాలనా వ్యవహారాలు మరింత వేగవంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు గాను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో 5 ఏళ్ల కాల పరిమితికి గాను ఒరాకిల్ ఫ్యూజన్ క్లౌడ్ ఈఆర్పిని ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపటం జరిగింది. తిరుమల అన్నమయ్య భవన సమావేశ మందిరం ఆధునీకరణలో భాగంగా దృశ్య శ్రవణ అనుసంధాన పరికరాల ఏర్పాటుకు ఆమోదం తెలపటం జరిగింది. టీటీడీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 5,141 కోట్ల 74 లక్షల వార్షిక బడ్జెట్ను ఆమోదించటం జరిగింది. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి కింది స్థాయి ఉద్యోగస్తులకు మేళ్లు చేయటమే లక్ష్యంగా ఉన్నటువంటి ఈ పాలక మండలి టీటీడీలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే వారికి వేతనాలు పెంచటం జరిగింది. అన్నదాన విభాగంలో 138 క్లీనర్లు, 79 మంది వంట పని వాళ్లను స్కిల్డ్ లేబర్గా మార్చి వారికి జీతం 17,000 నుంచి 22,000కు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. టీటీడీలోని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్లో పనిచేసేటువంటి వర్కర్స్ను అన్స్కిల్డ్ నుంచి స్కిల్డ్ కేటగిరీగా మార్చటం జరుగుతోంది. కళలో నిపుణుడైనటువంటి శ్రీ మున్స్వామి రెడ్డి గారికి వారి జీతం 25,000 నుంచి 39,000కు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో వివిధ దేవతామూర్తుల శిల్పాలను తయారు చేస్తున్నటువంటి శిల్పులకు వారి కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించటంలో 2008లో నేను పూర్వ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో నిర్ణయించినటువంటి వారికి ఇస్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని 100% పెంచి వాళ్ళ వేతనాలకు తగిన రీతిలో గౌరవం ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. టీటీడీ స్టోర్లో పనిచేసేటువంటి 9 మంది వర్కర్లకు వారు దాదాపు చాలా సంవత్సరాలుగా కేవలం 9,000 రూపాయలలోనే వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్లకు 15,000 రూపాయల జీతాన్ని ఇవ్వాలని నిర్ణయించటం జరిగింది. ఎస్వి హయ్యర్ వేదిక్ స్టడీస్లో విభాగాల ద్వారా సేవలందిస్తున్న క్రమపాఠులకు 16,000 నుంచి 22,000కు సంభావనను పెంపుదల చేయాలని నిశ్చయించడం జరిగింది. ఘనాపాఠులకు 17,000 నుంచి 25,000కు పెంచాలని నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా 1,400 మంది వేద పండితులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ 10,000 నుంచి 12,000కు పెంచాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. మా ఆధ్వర్యంలోని అనుబంధ మరియు విలీన ఆలయాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అర్చకులు మరియు సంభావన అర్చకుల వేతనాలను 26,000 నుంచి 31,000కు పెంచాలన్నటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అలాగే వేదపారాయణ స్కీమ్ ద్వారా ఫిల్ చేయాలనేటువంటి నిర్ణయం చేయటం జరిగింది. ఈ సందర్భంగా బోర్డు ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. దాదాపు 30 ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూసినటువంటి టీటీడీ ఉద్యోగస్తుల కలను సాకారం చేసినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి టీటీడీ పాలక మండలి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక తీర్మానాన్ని కూడా చేయటం జరిగింది. అలాగే కొత్తగా శానిటరీ టెండర్లు ఏదో ఈ రోజున ఆమోదించటం జరిగింది. దానికి సంబంధించి ఒక సవరణను ప్రతిపాదించడం. ఎందుకంటే దాని మీద శానిటరీ ఉద్యోగస్తుల నుంచి వచ్చినటువంటి ఒక విన్నపం 45 ఏళ్లకు మించిన వాళ్లను ఉంచకూడదు అన్నటువంటి దానిని తీసివేయటం జరిగింది. అలాగే స్త్రీ పురుషులకు సమానంగానే ఉండేటట్టుగా ఉంచాలన్నటువంటి పాత నిబంధనని కొనసాగించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఫారెస్ట్ కార్మికులతో రేపు మా ఉన్నతాధికారులు మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ మీద పూర్తి సానుభూతితోనే పాలక మండలి ఉన్నది. అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. అది సాధ్యాలను బట్టి 100% పరిష్కారానికి దిశగా వెళ్తాం. 3, 4, 5 తారీఖులలో ధార్మిక సభను నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 57 మంది పీఠాధిపతులు తమ సమ్మతిని తెలియజేయడం, పీఠాధిపతులు వాళ్ళ అమృత వాక్కుల ద్వారా వెలువడినటువంటి సూచనలు సలహాలతో తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక ప్రచారాన్ని మరింత
ముమ్మరంగా చేసి ముందుకు వెళ్ళాలన్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఆ ధార్మిక నిర్వహింపబడుతుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా జరుగుతున్న రాపతు ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వెంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం సాయంత్రం ఊంజల సేవ కన్నుల పండుగగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఆది దంపతులకు నయన మనోహరంగా ఊంజల సేవను నిర్వహిస్తారు. కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరణ చేసి ఆలయంలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రమణీయంగా సాగిన ఊంజల సేవను భక్తులు కనులారాగాంచి పరవశులయ్యారు. పార్వతీనందనుడైన గణనాథుడు అభిషేక ద్రవ్యాల్లో పరిమళ భరితంగా శోభిల్లారు. నంద్యాలలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు బొజ్జగణపయ్యకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. తర్వాత వెండి ఆభరణాలు, పూలమాలలతో విశేషంగా అలంకరణ చేసి అష్టోత్తరాలను పఠనం చేస్తూ గణనాథునికి నైవేద్యం సమర్పించి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాల్వార్లను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం.
ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తిలో నెలవైన శ్రీ చక్రేశ్వర స్వామివారికి అభిషేకం నేత్రపర్వంగా నిర్వహించారు. సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు చక్రేశ్వరునికి వివిధ రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. నాగాభరణం, పూలమాలలతో చక్రేశ్వరునికి అలంకరణ చేసి లింగాష్టకాలను పఠనం చేసి నైవేద్యం, హారతులు అందజేశారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం. అలాగే భద్రాచలంలో కొలువు తీరిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారికి కనుల పండుగగా అభిషేకాన్ని నిర్వహించారు. ముందుగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు చేశారు. తర్వాత ఉమా రామలింగేశ్వర స్వామివారికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఉమా రామలింగేశ్వరుని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ గణనాథునికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. సంకష్టహర చతుర్థి సందర్భంగా అర్చకులు శివపార్వతుల ప్రియసుతుడైన శ్రీ వినాయక స్వామి వారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా నిర్వహించిన అభిషేక సేవను భక్తులు తన్మయత్వంతో వీక్షించి పరవశులయ్యారు. అర్చకులు అభిషేకం అనంతరం బొజ్జగణపయ్యకు పుష్పాలతో చక్కగా అలంకరణ చేసి సహస్రనామార్చనలు జరిపి నైవేద్యం, హారతి సమర్పించారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. పరమశివుడికి ప్రీతికరమైన సోమవారాన అభిషేక సేవలో భక్తులు భోలాశంకరుని సేవించి పులకితులయ్యారు. కడప మోచంపేటలోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకం కనుల పండుగ జరిగింది. తెల్లవారుజామునే అర్చకులు పరమశివుడికి శుద్ధ జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత నాగాభరణం, సంపంగ, రోజా పూలమాలలతో చూడచక్కగా మహాదేవునికి అలంకరణ చేసి లింగాష్టకాల సైతంగా ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా కీలపట్లలో శ్రీ కోనేటి రాయ స్వామివారికి ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో స్వామివారికి విశేష కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయ స్వామివారి సుందరమూర్తులను సకల ఆభరణ భూషితంగా అలంకరించి ఊంజల్ మండపంలో కొలువుదీర్చారు. అనంతరం పండితులు వేద పారాయణం చేశారు. ఆపై భక్తి గీతాలాపన, మంగళకర నాదస్వరంతో స్వామి అమ్మవార్లకు అర్చకులు ఊంజల్ సేవ నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం ఖర్మన్ ఘాట్ ప్రాంతంలో శ్రీ సర్వ సౌభాగ్యదేవి త్రయగీతాయజ్ఞం ఘనంగా ముగిసింది. లోక కళ్యాణార్థం 3 రోజుల పాటు జరిగిన ఈ విశేష క్రతువుల్లో భాగంగా అభిషేకం, గణపతి పూజ, లక్ష్మీదేవి హోమం, నవగ్రహ హోమం, నారాయణ మంత్ర హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.